నిరుద్యోగ వృత్తి కల్పిస్తామని చెప్పి హామీ ఇచ్చారు. విద్యాశాఖ మంత్రి వెంటనే డిఎస్సిలో జరిగిన స్కామ్ పై సిబిఐ ఎంక్వైరీ వెంటనే, డిఎస్సి స్కామ్ పై సిబిఐ ఎంక్వైరీ వెంటనే, నెలకు 3,000 నిరుద్యోగ వృత్తులు వెంటనే, నెలకు 3,000 నిరుద్యోగ హామీలు ఏమైతే ఉన్నాయో సూపర్ 6లో నిరుద్యోగ వృత్తి, మరి ఫీజు రియంబర్స్మెంట్, అన్నిటికంటే ముఖ్యంగా డిఎస్సి అవకతవకలపై ఈరోజు ఆంధ్రప్రదేశ్ జన్జీ ఏదైతే యువతను మోసం చేసి పదవి అనుభవిస్తున్నటువంటి కూటమి ప్రభుత్వం ప్రజలను మోసం చేసినటువంటి ఈ విషయాన్ని యువత మేల్కొని ప్రతి ఒక్కరు కూడా ఈరోజు ఈ యొక్క కార్యక్రమంలో పాల్పంచుకోవడం జరుగుతుంది. అన్నిటికంటే ఏ కార్యక్రమాన్ని తీసుకున్నా అవినీతిమయమే. పేద ప్రజలకు పథకాలను పక్కన పెట్టండి, పాలనలో అంత అవినీతిమయం జరుగుతున్నటువంటి ఈ ప్రభుత్వాన్ని గద్దె దింపడానికి యువత కూడా నడుం బిగించినారు. రాబోయే రోజుల్లో మళ్ళీ ఎక్కడ కూడా తెలుగుదేశం ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం ఉనికి లేకుండా ఈ యువత నడుం బిగించినటువంటి కార్యక్రమాన్ని మీరు అందరూ ఈరోజు చూస్తున్నారు. రేపు 10వ తేదీ కోడుమూరు నియోజకవర్గంలో యువత సత్తా ఏంటో చూపించబోతున్నామని ఈ సందర్భంగా అందరికీ తెలియజేసుకుంటూ, ఈ ర్యాలీ, ఈ నిరసన దీక్షలు లోకేష్ రాజీనామా చేసేంత వరకు మరి ఈ ఉద్యమాన్ని కొనసాగిస్తామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, కోడుమూరు నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ శ్రేణులందరికీ కూడా ఈ కార్యక్రమంలో పాల్పంచినందుకు పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ జై జగన్.